ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ రాణించాలంటే కొన్ని స్కిల్స్ చాలా అవసరం. వీటిని 21st సెంచరీ స్కిల్స్ అని అంటున్నాం. ఇవి ప్రధానంగా 3 రకాలు. 1 లెర్నింగ్ స్కిల్స్, 2 లిటరరీ స్కిల్స్, 3 లైఫ్ స్కిల్స్. లెర్నింగ్ స్కిల్స్ ఏమిటంటే క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కొలాబరేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. లిటరరీ స్కిల్స్ 3 రకాలు: ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ అండ్ మీడియా. అలాగే లైఫ్ స్కిల్స్ ఫ్లెక్సిబిలిటీ, అడాప్టబిలిటీ, ఇన్నోవేటివ్ థింకింగ్, సోషల్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్. ప్రస్తుతం క్రిటికల్ థింకింగ్ అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా క్రిటికల్ థింకింగ్ అంటే మనకున్నటువంటి సమాచారం లేదా మనకున్నటువంటి అబ్జర్వేషన్ లేదా ఫ్యాక్ట్స్ వాటిని అనలైజ్ చేసి ఒక క్రిటిక్ ధోరణిలో వాటిని కనుక మనం చూసినట్లయితే ఆ పర్సెప్షన్ వేరేగా ఉంటుంది. దీన్ని క్రిటికల్ థింకింగ్ అని అంటారు. ఇదొక ప్రాసెస్. రెండవది క్రియేటివిటీ. జనరల్గా అందరూ చేసే విధానంలోనే కాకుండా మనం కొంచెం ఇన్నోవేటివ్గా, నావెల్గా, ఇమాజినేషన్ జోడించి కానీ మన పర్సెప్షన్ కానీ అక్కడ అడాప్ట్ చేసినట్లయితే ఒక ఇన్నోవేటివ్నెస్, ఒక కలర్ఫుల్నెస్ అనేది ఆ టాస్క్కి ఆపాదించబడుతుంది. దీన్ని క్రియేటివిటీ స్కిల్స్ అని అంటారు. మూడవది కొలాబరేషన్ స్కిల్స్. కొలాబరేషన్ ఈజ్ నథింగ్ బట్ కోఆర్డినేషన్ విత్ అదర్స్ లేదా అదర్ ఆర్గనైజేషన్స్. అంటే ఇతరులతో కలిసి మనం పనిచేయడాన్ని, ఒక టీమ్ స్పిరిట్ని బిల్డప్ చేసుకుని పనిచేయడాన్ని కొలాబరేషన్ అంటాం. అంటే ఇంటర్ డిపెండెంట్గా ఇది వర్కౌట్ అవుతుంది ఈ కొలాబరేషన్ లేదా కోఆర్డినేషన్ అనేది. ఒక సమన్వయం అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే ఏదన్నా కానీ ముందుకు వెళ్ళి సజావుగా సాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లాస్ట్ది కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఒకరి నుంచి ఒకరికి ఒక భావాన్ని లేదా ఆలోచనని లేదా ఐడియాస్ని, ఒక ప్లాన్స్ని, ఒక థాట్స్ని ఒకరి నుంచి ఒకరికి లేదా ఒకరి నుంచి ఒక గ్రూప్కి, ఒక సమూహానికి ట్రాన్స్మిషన్ చేయడాన్ని కమ్యూనికేషన్ అంటాం. తిరిగి కమ్యూనికేషన్ అనేది వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, విజువల్ కమ్యూనికేషన్, అట్లాగే రకరకాల కమ్యూనికేషన్స్ రకాలు అనేవి ఉన్నాయి. తర్వాత లెర్నింగ్ స్కిల్స్ తర్వాత లిటరరీ స్కిల్స్ కానీ వచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఎట్లా చేయాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సోర్సెస్ చాలా ఉన్నాయి. వాటి నుంచి మనం ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు గ్యాదరింగ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో మనం చాలా యాక్టివ్గా ఉన్నందువల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ స్కిల్స్ అనేది కూడా చాలా అవసరం. నెక్స్ట్ టెక్నాలజీ స్కిల్స్. ఇప్పుడు వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మనం టెక్నాలజీని ఎప్పటికప్పుడు అభివృద్ధి పరుచుకుంటూ మనకున్నటువంటి స్కిల్స్ని డెవలప్ చేసుకుంటున్నాం తప్ప ఇవాళ జాబ్ మార్కెట్లో మనం ముందుకు వెళ్ళలేము. కనుక టెక్నాలజీ స్కిల్స్ కూడా ఎప్పుడు డెవలప్ చేసుకుంటున్నాను. తర్వాత మీడియా స్కిల్స్. ఈ మీడియా స్కిల్స్ అనేది సోషల్ మీడియా కానీ లేదా ఇంటర్నెట్ యూజర్స్ కానీ లేదా మొబైల్ యూటిలైజేషన్ కానీ లేదా ఇతరత్ర అనేక రకాల సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటికీ కలిపి మీడియా అనేది అంటాం. బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా కానీ ఈ స్కిల్స్ కూడా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. లైఫ్ స్కిల్స్ విషయానికి వచ్చేటప్పటికి ఫ్లెక్సిబిలిటీ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఎటువంటి సిచ్యువేషన్లో అయినా మనం ఎటువంటి సర్కమ్స్టెన్స్లో అయినా మనల్ని మనం మలుచుకోవడానికి ఈ ఫ్లెక్సిబిలిటీ స్కిల్స్ అనేది ఉపయోగపడతాయి. రెండవది లీడర్షిప్ క్వాలిటీ. లీడర్ అనేవాడు తననే కాక తన గ్రూప్ మొత్తాన్ని కూడా లీడ్ చేసేటువంటి కెపాసిటీస్ కలిగి ఉంటాయి. ఒక ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ని కలిగి ఉన్న వ్యక్తి లేదా గ్రూపు లేదా సమూహం లేదా ఆర్గనైజేషన్ అనేది లీడర్షిప్ క్వాలిటీని కలిగి ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఇనిషియేటివ్ తీసుకోవడానికి కూడా ఒక గ్రేట్ స్కిల్ అనుకోవాలి. ఎందుకంటే 10 మంది పనిచేసే చోట ఎవరో ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకోకపోతే ఆ కార్యక్రమం అనేది ముందుకు వెళ్ళదు. కనుక ఇనిషియేటివ్ తీసుకోవాలంటే కొంచెం కరేజ్నెస్ ఉండాలి, అలాగే కన్విన్సింగ్ స్కిల్స్ ఉండాలి, ఒక భరోసా ఇవ్వగలిగేటువంటి కెపాసిటీ కూడా ఆ వ్యక్తులు లేదా ఆర్గనైజేషన్ కలిగి ఉన్నప్పుడు ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. తర్వాత సోషల్ స్కిల్స్. ఈ సోషల్ స్కిల్స్ అనేది చాలా రకాలని మనం చెప్పవచ్చు. దీనిలో అనలిటికల్ థింకింగ్ ఉంటుంది, టైం మేనేజ్మెంట్ ఉంటుంది, తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది, అలాగే టీమ్ స్పిరిట్ ఉంటుంది, అక్కడికక్కడ మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా సోషల్ స్కిల్స్ కిందకి వస్తాయి. అంటే మనం సోషల్ యానిమల్ కనుక సమాజంలో బ్రతకడానికి ఈ స్కిల్స్ అనేవి కూడా అన్ని రకాలుగా ఉపకరిస్తాయి. కనుక ఇటువంటి 21st సెంచరీ స్కిల్స్ని కానీ మనం నేర్చుకొని ఎప్పటికీ వాటిని అభివృద్ధి పరుచుకుంటూ ఉంటే కాలానుగుణంగా ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో మనం నిలదొక్కుకోవడానికి లేదా ఉన్నటువంటి కాంపిటీషన్లో మనమేంటో నిరూపించుకోవడానికి మంచి అవకాశం అనేది ఈ 21st సెంచరీ స్కిల్స్ అనేవి అందిస్తున్నాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా 21st సెంచరీ స్కిల్స్ని అభివృద్ధి పరుచుకుంటూ
ఎప్పటికప్పుడు తనను తాను మలుచుకుంటూ ఉంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.